రమణాశ్రమ లేఖలు 70వ లేఖ నేననేది మనస్సే. ఆగస్టు 28, 1946. ఈ ఉదయం ఆంధ్రులొకరు భగవాన్నిలా ప్రశ్నించారు. నేనెవరని విచారించి తెలుసుకోమంటే ప్రధానమని అంటారే, అదెలా తెలుసుకోవటం? నేనెవరు అని జపం చేయాలా లేక నేతి భావన చేయాలా? ఆ మార్గమేదో తెలుసుకోవాలని ఉంది స్వామి అన్నారు. భగవాన్ రవంత నిదానించి, ఏం తెలుసుకోవాలి? తెలుసుకునేదెవరు? తెలుసుకునేందుకు తానొకడు ఉండాలి కదా. తానెవరు? తానెక్కడి నుండి వచ్చాడు? ముందు అదే తెలుసుకోవాలి. తానెక్కడ పుట్టింది తెలుసుకుంటే తనకన్నా అన్యమేది లేదు అని అన్నారు. ఆ నేననేది తెలుసుకోవటానికి సాధన ఏదైనా ఉండాలి కదా. ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారా వృశ్చికులు. అదే చూడాలి. ఎక్కడ చూసేది అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది. నేననేది మనస్సే కదా. దాని రూపమేదో తెలుసుకుని ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది అని చూడాలన్నారు భగవాన్. నేను అనేది ఎక్కడ పుట్టింది అంటే హృదయమందనే కదా పెద్దలంటారు. దాన్ని ఎలా చూడటం అని మళ్ళీ ప్రశ్న. అవును, హృదయమందనే చెప్పాలి. ఎలా చూడటం అంటే మనస్సు పూర్తిగా అణిగిపోవాలి. అంతేగాని నేనెవరు అని నోటితో జపించినందువల్ల నేననేది నేనిది కాదు నేనది కాదు అని వాక్కుతో నేతి భావన చేసినందువల్ల ప్రయోజనం లేదు అని అన్నారు భగవాన్. అదే చేత కావటం లేదు అంటే అది ఉన్న కష్టం. మనం ఎప్పుడూ ఉంటాము. మనది కాని ఈ శరీరాదుల్ని తెచ్చి పెట్టుకొని ఇవి తెచ్చుకున్నప్పుడు ఒక కష్టం లేదు. తోసేయాలంటే తగని బాధ. ఉన్నదానిని చూడడానికి, లేనిదాన్ని తోసివేయడానికి కష్టపడతాం. ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్. నేను అనేది ఎక్కడ ఉంటుంది అని అడిగారు. భగవాన్ చిరునవ్వుతో, నేను అనేది ఎక్కడున్నది అడగడం ఎలా ఉందంటే తిరువన్నామలలో ఉండి తిరువన్నామలై ఎక్కడా అని అడిగినట్లు ఉంది. నీవు అంతటా ఉన్నప్పుడు వెతికేదెక్కడా? శరీరం అనేదే భ్రాంతి. ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే. నీలోనే సమస్తం ఉంది. లేనిదైతే వెతకాలి గాని ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకటం? ఆ భ్రాంతి పోగొట్టుకోవడానికే సమస్త సాధనలు. నేనున్నానన్న తెలివి ఏదైతే ఉందో అదే ఆత్మ. అది ఎప్పుడు ఎక్కడ ఉంది? శరీరాదులు నేను కాదని తోసివేయాలే గాని దాని కొరకు వెతకనక్కర్లేదు. అది అంతటా నిండి ఉన్నది అని అన్నారు భగవాన్.